ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూములకు సంబంధించినటువంటి వివాదం పెద్దదవుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. జాగృతి ప్రెసిడెంట్ కవిత నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు నిరవధికంగా. ప్రభుత్వం నుంచి రియాక్షన్ వచ్చేంత వరకు దీక్షలో కూర్చుంటారంటూ స్టేట్మెంట్ చేశారు. మాట్లాడదాం. ఆమెతో పాటు చాలామంది సంఘీభావంగా దీక్షకు సంబంధించినటువంటి విషయంలో ఆమెతో పాటు సంఘీభావం తెలుపుతూ చాలామంది ఉన్నారు. మాట్లాడదాం. కవిత గారు, ఇది కేవలం పేదల ఇళ్ల కూల్చివేతకు సంబంధించిన అంశం ఒక్కటే కాదు, మొత్తం 4 అంశాలు ముడిపడున్నాయి దీంట్లో. ఒకటి భూదాన్ యాజమాన్యకు సంబంధించినటువంటి హక్కులు, పేదల నివాసానికి సంబంధించినటువంటి హక్కులు, ప్రభుత్వ చర్యలు, తర్వాత రాజకీయపరమైనటువంటి ఆరోపణలు. 4 అంశాలు దీంట్లో ముడిపడున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, కలెక్టర్ చాలా స్పష్టంగా ఆక్రమణకు గురైనవి, కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లు పెట్టారు, ఇది ఆక్రమణలను తొలగింపి భూములను కాపాడే ప్రభుత్వ చర్యగా ప్రభుత్వం చెప్తా ఉంది కలెక్టర్ మాటలు. అంటే ప్రభుత్వం ఆక్రమణ అని చెప్తున్నారండి. కానీ అదే మంత్రి గారేమో కొంతమంది మాత్రమే అనర్హులు ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇంకా మిగతా వాళ్ళు అర్హులు ఉన్నారనే వాళ్ళు బలంగా చెప్తున్నారు. అర్హుల ఇండ్లు కూడా కూలగొట్టిండ్రు. ఎట్లా కూలగొడతారు అన్నది ఫస్ట్ ప్రశ్న. సెకండ్ ప్రశ్న, భూదాన్ భూమి ఇది ప్రభుత్వం భూమి కాదు. భూదాన్ భూమి అంటేనే పేదలకు ఇచ్చే భూమి. సో అక్కడ పేదలకి డైరెక్ట్గా ఉన్నటువంటి పేదలకు వాళ్ళు ఆల్రెడీ జీవో 58 కింద అప్లై చేసుకున్నారు, రెగ్యులరైజ్ చేస్తే అయిపోతుంది. అట్లా కూడా చేయకుండా వాళ్ళని బలవంతంగా రాత్రిపూట ఇండ్లు కూలగొట్టడం, అమానవీయంగా అమానుషంగా కర్కశంగా వాళ్ళని అక్కడ నుంచి బయట వేయడం. ఇప్పుడు ఒక పోలీస్ ఆయన మాట్లాడేది వింటున్నా నేను. వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే మీరు రోడ్ల మీదకి వెళ్తే బాగుండదు, మీకు 4 డేస్లో ఇస్తాం 5 డేస్లో ఇస్తామని పోలీసు వాళ్ళు చెప్పి బెదిరిస్తున్నటువంటి సందర్భం. అంటే ఎంత ఈ అహంకారపూరిత వ్యవహారం ఈ గవర్నమెంట్ది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అంటే పేద ప్రజలు కదా, వాళ్ళతో ఎవరు ఉంటారులే, వాళ్ళ గురించి ఎవరు అడుగుతారులే అనే ధోరణి కనబడుతున్నది. అందుకోసమే బలంగా ఇంకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మేము అడిగేది ఒకటే, అదే ప్లేస్లో పట్టాలు ఇవ్వండి అని అడుగుతున్నాము. అది ఇవ్వకుండా ఇంకెక్కడో ఇస్తానని గవర్నమెంట్ అనడం అయితే కరెక్ట్ కాదని నేను భావిస్తాను. ఏముందని భావిస్తూ ఉన్నారు? గ్రౌండ్ రిపోర్ట్ పోయారు, మీరు దీక్ష చేసారు, అక్కడ స్థానికులతో మాట్లాడారు. ఏముంది పొలిటికల్గా అక్కడ కాస్త రాజకీయంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు రాజకీయ పరంగా, అది అనిపించిందా? అక్కడ 250 కోట్ల విలువ చేసే భూములు అంటారు. 100% మొత్తం విషయం అదే. వాస్తవానికి 62 ఏకర్స్ భూదాన్ ల్యాండ్, దాంట్లో ఎప్పుడో మధ్యలో కాగితాలు మారిపోయినాయి. ఒక 30 ఎకరాలు భూదాన్ పేదల భూమి, 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు పట్టా చేయకూడదు జనరల్గా, అట్లా జరిగింది అక్కడ. సో దాన్ని రివైవ్ చేయాలి. అది గుంజుకోకుండా ఇక్కడ పేదలు పాపం 100 గజాలు కూడా లేనటువంటి పేదలు, వాళ్ళు ఎప్పుడో భూదాన్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వాళ్ళంతటా వాళ్ళు అడవిని చదును చేసుకొని మొత్తం నేలను చదును చేసుకొని చీకట్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఈ చిన్న ప్రజల మీద పడి హింసిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇది పొలిటికల్ ఇష్యూయే ఉంది, కరప్షన్ ఇష్యూయే ఉన్నది. ఆ జిల్లాలో ఉన్న 3 మంత్రులకు ఈ 30 ఎకరాల మీద కన్నుబడ్డది కాబట్టి అక్కడ ఉండే పేదల్ని తీసి బయటపడేసి ఆ జాగా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు భూములు ఉన్నాయి చుట్టుపక్కల ఆరోపణలు వస్తూ ఉన్నాయి, వాళ్ళ భూములు రియల్ ఎస్టేట్లో ఇంకా పెరగాలంటే ఈ ఉన్నటువంటి పేదల ఇల్లు కూల్చేయాలి, ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేటువంటి దాంట్లో భాగంగా కూల్చేస్తాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూల్చివేతలు కాదు, ఆక్రమణ తొలగింపు అనేది కూడా ప్రభుత్వం. తప్పు ఆక్రమణల తొలగింపు కాదు, అర్హత ఉన్న వాళ్లకు బయట ఇస్తామంటున్నారు. నేనేమంటున్నా, ఇక్కడ 40,000 గజం ఉన్నది, నువ్వు ఈ ల్యాండ్ వదిలిపెట్టి బయట ఎక్కడో ఎట్లా ఇస్తావు? అసలు ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ ఒక ఆఫీస్ ఉందండి, మన జాగృతి ఆఫీస్ ఉంది, ఇది గులగొట్టి ఇంకో దగ్గర ఇస్తామంటే పోతాం మనం? అంటే మనము మాట్లాడగలుగుతాం, వాయిస్ ఉంది కాబట్టి మనం అంటేనేమో రూల్ ఫాలో అవుతారు. పేదలు మాట్లాడలేరు, వాయిస్ లేదు కాబట్టి రూల్ ఫాలో కామంటే కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి ఆల్రెడీ అక్కడ అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, రెగ్యులరైజ్ చేసి ఇచ్చేయమని అడుగుతున్నాం మేము. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఇందులో ఇన్వాల్వ్ కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. చాలామంది పేదలు వాళ్ళు లీగల్గా కొట్లాడేటువంటి శక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు, జనరల్గా చాలా మందికి, వాళ్ళకి తరపున ఏమైనా నిలబడతారా వాళ్ళ కోసం విషయంలో లీగల్గా? 100% ఆల్రెడీ చాలా మంది యూట్యూబర్స్, చాలా మంది సిటిజన్స్, చాలా మంది లాయర్స్ స్వచ్ఛందంగా కలెక్టర్ గారి మీద కంప్లైంట్ చేసిరు, డిఓపిటీ దాకా కంప్లైంట్ చేసిరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా కంప్లైంట్ చేసిరు, ఈ బాధితుల పక్షాన కోర్టుకు వెళ్ళిన అన్ని రకాల సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోతాం, బాలల హక్కుల కమిషన్, అందరినీ కూడా మేము టచ్ చేస్తామండి. ఏది కూడా ఇష్యూ వదిలిపెట్టేది లేదు, ఫైట్ చేస్తాం. అందుకే దీక్షకు దిగినాం, ఉట్టిగా దిగలే. ఇందులో న్యాయం ఉంది ఇష్యూలో కాబట్టి గవర్నమెంట్ చూసి చూడనట్టుగా వ్యవహారం చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అట్లా కాదు, న్యాయం పక్షాన ప్రభుత్వం పనిచేయాలని నిలబడాలని మేము దీక్షకు పూనుకోవడం జరిగింది. నేను డాక్టర్ విశారదన్ గారు సంయుక్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. నన్ను కూడా అరెస్ట్ చేసింది, మరి వారు ఇంకెక్కడ ఉన్నారో తెలియట్లేదు. నేను మాత్రం దీక్ష కంటిన్యూ చేస్తున్నా, వారు కూడా తొందరలోనే కలుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కవిత గారు, ఒకటి కమ్యూనిస్టులు భూములకు సంబంధించి పేదలకు సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు కొంత తెరపైకి వస్తారు, ర్యాలీలు తీస్తారు, గట్టిగా అడుగుతారు, ఏదో ఒక ప్రోగ్రామ్ చేపడతారు. ఎక్కడో చిన్న స్టేట్మెంట్ తోటి
దీన్ని సరిపెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రీసెంట్‌గా గవర్నమెంట్‌తో కలిసి కూడా ముందుకు పోతా ఉన్నారు మున్సిపాలిటీలో. అసలు ఎందుకు మాట్లాడట్లేదు కమ్యూనిస్టులు వాళ్ళ విషయంలో? ఈ ఇష్యూలో మాత్రం అక్కడ ప్రజలు అనుకుంటున్నది, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడైతే వేరే పార్టీస్ ఉండవు కదా, ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే కమ్యూనిస్టులు కంప్లీట్గా సైలెంట్ అయ్యారు ఈ ఇష్యూలో అని చెప్పి అనుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు ఒకసారి వచ్చి చూసేళ్ళారు, బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడిప్పుడు ఫుడ్ పెడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అయితే వస్తలేరు. సో బేసికలీ నిలబడి ఈ సమస్యను ఈ రకంగా మనం పరిష్కరించుకుందాం అన్న వాళ్ళు ఎవరు లేరు. నేను డాక్టర్ విశారదన్ గారు సంయుక్తంగా ఈ ప్రయత్నం చేస్తున్నాము, సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ అంశాలే తెరపైకి వస్తూ ఉన్నాయి. లగచర్ల కానీ, హెచ్సియు భూములు కానీ, మూసీకి సంబంధించి కానీ, రీసెంట్‌గా మధు రిడ్జ్ పార్కుకు సంబంధించిన భూముల విషయం, ఇప్పుడు ఖమ్మంకి సంబంధించిన వెలుగుమట్ల భూములు. ఎందుకు భూ అంశాలే తెరపైకి వస్తూ ఉన్నాయి? ప్రభుత్వం విన్నకుంటుంది. ఎక్కడ ఇంతవరకు దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. ఏ ప్రభుత్వాన్ని ఇన్ని ఆరోపణలు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం అండి. అందుకే పేద ప్రజలు తమ ఆస్తిని కోల్పోతుంటే చూసి చూడనట్టుగా వ్యవహారం చేస్తున్నారు. నిన్న ఎంత హృదయ విదారకమైనటువంటి వీడియోస్ అంటే, ఈ వెలుగుమట్లలో ఒక సుతారి పని చేసుకునే వ్యక్తి చెప్తున్నాడు, నేను జీవితాంతం బయట సుతారి పని చేసుకొచ్చి స్వయంగా నేనే సుతారి పని చేసుకొని 2-3 ఏళ్ళు కట్టుకున్న నా ఇల్లు ఒక్క రాత్రిలో కూల్చేసిరని బాధపడుతున్నాడు. అంటే అక్కడ సర్టిఫికేట్ ఉందన్న కాన్ఫిడెన్స్తో చాలామంది ఇల్లు కట్టుకున్నారు పాపం. మరి ఆ సర్టిఫికేట్ కరెక్ట్ కాదని అప్పుడే గవర్నమెంట్ చెప్పలే, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలి. పైగా జియో 58 కింద అందరూ యాక్సెప్ట్ చేసినారు, ఆ జియో 58 రెగ్యులరైజేషన్ చేయలేదు. సో అల్టిమేట్గా ఏంటంటే ఈ ప్రభుత్వం పేదలంటే పట్టిలేని ప్రభుత్వం కాబట్టి ప్రతి చోట వారికి ఉండే ప్రాథమిక హక్కులు, వారికి ఉండే ఆస్తి హక్కులు అన్నిటి కూడా కాలరాస్తూ వ్యవహారం చేస్తున్నది. అందుకే ఇంకా తెలంగాణ సమాజం బలంగా నిలబడాలి. ఇవాళ ఖమ్మంలో జరిగింది, రేపు కరీంనగర్లో అవుతుంది, ఎల్లుండి మహబూబ్నగర్లో అవుతుంది. ఆపగలుగుతామా? ఒక్క దగ్గర ఆపితే మిగతా వాళ్ళంతా కూడా మిగతా అన్ని చోట్ల కూడా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖమ్మంలో దీక్ష, మిమ్మల్ని అరెస్ట్ చేసిరు, హైదరాబాద్ తీసుకొచ్చారు, ఇక్కడికి ఆఫీస్కి వస్తే ఇక్కడ దీక్ష కూర్చురు, సాయంత్రం మళ్ళీ లిఫ్ట్ చేసే అవకాశం ఉందనేటువంటి పోలీసులు చెప్తున్నారు. మీ ఆఫీస్ బయట పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. వాళ్ళు వచ్చి మా భర్తను అడిగిరట, దీక్ష కంటిన్యూ చేస్తారా అంటే తప్పకుండా చేస్తా అని నా తరఫున మా ఆయన కూడా చెప్పినరట. నేను ఖచ్చితంగా దీక్ష చేస్తాను, ఎందుకంటే ఈ ఇష్యూలో న్యాయం ఉన్నది, పేద ప్రజల యొక్క ఆవేదన ఉన్నది. ఇట్లాంటి ఇష్యూలో వెనక్కి తగ్గడం అన్నది కరెక్ట్ కాదు. అరెస్ట్ చేస్తే అక్కడే దీక్ష చేస్తా, హాస్పిటల్ వేస్తే అక్కడ దీక్ష. 24 అవర్స్ దాటిపోయింది, ఇప్పుడు ఇక్కడ నిరాహారంగా ఉన్నారు. నిరాహార దీక్ష కంటిన్యూగా చేస్తామంటున్నారు, కంటిన్యూషన్లో ఉంటామంటారు. ఎప్పటి వరకు ఉండగలుగుతారు? మరి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రకటన రావాలని కోరుకుంటున్నారా? 3 మంత్రులు ఉన్నారు జిల్లా నుంచి, ముఖ్యమంత్రి. ఇష్యూ కాదు, నా ఫుడ్ సెకండరీ. నా ఫుడ్ ఒక ప్రెషర్ లాగా ప్రభుత్వం మీద పనిచేస్తే అది నా అదృష్టం అనుకుంటా. కానీ ఇష్యూ ఇక్కడ పేద ప్రజల సమస్య పరిష్కారం అవడం, ఇష్యూ వాళ్ళకి పట్టాలు రావడం, ఇష్యూ వాళ్ళ ఇంటి సమస్య తీరడం. నాదేముంది, నో ప్రాబ్లం, నేను తట్టుకుంటా, గట్టిగా ఉంటా, ప్రభుత్వం మెడలు వంచేదాకా నా వంతు ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి నిన్న ఒక స్టేట్మెంట్ చేశారు మధు రిడ్జ్కి సంబంధించి, భూముల గురించి, పేదల ఇళ్ల గురించి మేము కూల్చాలని అనుకోవట్లేదు. ఇప్పుడు మధు రిడ్జ్ కూడా 50 మీటర్ల దూరం కావాలి, నదికి సంబంధించినటువంటి గర్భానికి దూరంగా ఉండాలని చెప్తా ఉన్నారు. వెలుగుమట్ల గురించి అయితే స్టేట్మెంటే చేయలేదు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ వేదికగా దీనికి ఆన్సర్ ఇస్తాననేటువంటి స్టేట్మెంట్ చేస్తాం. కాన్సెప్ట్ ఉంటుంది బ్రదర్, ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక జీవో ఇచ్చినా, ఒక ఆర్డర్ ఇచ్చినా ఫ్యూచరిస్టిక్ గీయాలి, పాస్ట్లో ఇవ్వద్దు. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మూసీ నదికి 2 పక్కల 50 మీటర్ల దూరం ఉండే అన్ని ప్రాపర్టీస్ జీరో వాల్యూ అని చెప్తున్నాడు. ఈ మధురిజ్ అపార్ట్మెంట్స్ కట్టి ఎన్ని ఏళ్ళు అయింది? 22 ఏళ్ళు అయింది. 22 ఏళ్లలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అనుమతి ఇచ్చింది, అది కూడా ఆయనే చెప్తున్నాడు. 2004లో ఇచ్చినాం, 2009లో ఇచ్చినాం, అప్పుడు రూల్ వేరే ఉండే. అంటే నువ్వు రెట్రాస్పెక్టివ్గా భూతకాలంలోకి పోయిన పాస్ట్ టెన్స్లోకి పోయి ఈ జీవోని ఎట్లా అమలు చేపిస్తావు, ఇప్పుడు దానికి జీరో వాల్యూ అని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు 50 మీటర్స్ అని కొత్త రూల్ వచ్చిందని చెప్తున్నారు. సో ముఖ్యమంత్రి గారు అనేటటువంటిది జీరో వాల్యూ ప్రాపర్టీకి కాదు, ఆయన ప్రభుత్వానికి జీరో వాల్యూ ఉన్నది, ఆయన చేసే పనులకు జీరో వాల్యూ ఉన్నది. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజలకు పనికొచ్చే పని కానీ, అయ్యో పాపం మనుషులు అనేటటువంటి ఒక మానవీయ కోణంలో కానీ పరిపాలన జరుగుతలేదు. ఇవాళ అట్లా జరిగితే అర్ధరాత్రి పోయి ఇంతమందిని ఇల్లు కూలగొట్టరు, అర్హులు ఉన్న వాళ్ళని కూడా కూలగొట్టింది, అక్కడే ప్రాబ్లం వస్తున్నది. సో ఇక్కడ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉంది, నువ్వు రెట్రాస్పెక్టివ్గా ఎట్లా అప్లై చేస్తావు జీవో? రెట్రాస్పెక్టివ్గా ఆయన ఏమంటుండు, ఇది జీరో వాల్యూ కానీ నేను ఏదో బిచ్చం వేస్తున్నా అన్నట్టు మాట్లాడుతుండు. అది తప్పు, చాలా అహంకారం, అది కరెక్ట్ కాదు. అప్పుడు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, 22 ఫ్లోర్లు అపార్ట్మెంట్ కట్టుకున్నాక ఇప్పుడు కాదు అని అంటే ఎట్లా చెప్పండి, ఎంత అన్యాయం. సో ఈ ప్రభుత్వం వైఖరి బాగాలేదు కాబట్టి గట్టిగా ప్రొటెస్ట్ చేయాలి కాబట్టి మేము దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వం మెడలు వంచుతామనే విశ్వాసం మాకున్నది. థ్యాంక్ యూ. ఒకటి చివరగా, ఇప్పుడు పేదల విషయంలో ఒకలాగా డబ్బులు బాగా ఉండి రియల్ ఎస్టేట్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఒకలాగా చూస్తుంది ప్రభుత్వం అనేటువంటిది. ఇప్పుడు మూసీ కావచ్చు, వేరే బిల్డింగ్లు, ఇప్పుడు హైడ్రా విషయంలో కావచ్చు, గతంలో నోటీసులు ఇచ్చారు, 6 నెలల్లో కొలుస్తామన్నారు, వాళ్ళని టచ్ చేయట్లేదు. పేదల ఇళ్ళను మాత్రం రాత్రికి రాత్రి మీరు అన్నట్టు ఇందాక పోలీసులను పెట్టి కూల్చేస్తున్నారు.
దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 100% ఇది కాంగ్రెస్ పేదల వ్యతిరేక ప్రభుత్వం. ఇది పెద్దల కోసమే పనిచేసే ప్రభుత్వం. నిన్న మూసి దగ్గర చూపించిన నేను కరెక్ట్ లిటరల్లీ మూసిలో ఉన్న బిల్డింగ్ ఏమో ఉండొచ్చట, కానీ మూసికి 9 మీటర్లు 20 మీటర్ల దూరం ఉన్న మధు పార్క్ బ్రిడ్జ్ లాంటి మధ్యతరగతి కుటుంబాలు కట్టుకున్న అపార్ట్మెంట్లు ఏమో ఉండకూడదట. ఇక పేదలనైతే లెక్కనే లేదు, మొత్తం తీసి పడేసారు. 20,000 మంది గుడిసెలు తీసేసారు మూసిలో. 25,000 30,000 ఇచ్చుకుంటే తీసేసారు. సో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 101% పేదల వ్యతిరేక ప్రభుత్వం. ఇది కేవలం పెద్దల కోసమే పనిచేస్తుంది. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన సొంత జిల్లా రియాక్ట్ అవ్వట్లేదు, మీరు డిమాండ్ చేస్తురా? గారి సొంత వదిన గారికి హైదర్గూడ దగ్గర ఇదే జనవరి 29వ తారీఖు నాడు ఇదే జీవో 58 కింద రెగ్యులరైజ్ చేసింది 6 నుంచి 7 కోట్ల ప్రాపర్టీ, 250 గజాల స్థలం. అంటే మంత్రి గారు కుటుంబ సభ్యులకేమో రెగ్యులరైజ్ అవుతుంది, ఈ భూదాన్లో అప్లై చేసుకున్న పేదవాళ్ళకేమో రెగ్యులరైజ్ కాదు. ఇది ఈ ప్రభుత్వ విధానం. అది క్లారిటీగా ఉంది. ఆ పేపర్ కూడా కావాలంటే లెటర్ ఏమైనా రాస్తురా? ఏసీసీకి రాహుల్కి దృష్టికి తీసుకునే ప్రయత్నం చేస్తారా? రాహుల్ గాంధీ గారికి రాస్తున్నాం. అది ఇవాళ ఇస్తామో రేపు ఇస్తామో తెలియదు, కానీ రాహుల్ గాంధీ గారికి అయితే లెటర్ రాస్తున్నాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారో అది నిజమైతే ఒక నిష్పక్షపాత ఎంక్వైరీ చేయాలి ఈ భూదాన్ విషయంలో, ఖమ్మం వెలుగుమట్ల విషయంలో మాత్రం. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కవిత గారు, చివరిగా ఏం డిమాండ్ చేయబోతా ఉన్నారు? మీరు అక్కడే కట్టించాలంటున్నారు, ఒకవేళ అప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే నెక్స్ట్ ఫర్దర్ ఏం చెబుతారు? అక్కడే కట్టేయడం అన్నదే న్యాయం. అర్హులైన వాళ్ళకి ఎవరికైతే ఆల్రెడీ పట్టాలు ఉన్నాయో, ఎవరైతే పేద ప్రజలు అక్కడ కట్టుకొని ఉన్నారో అక్కడే కట్టేయడం అన్నదే న్యాయం. ఎందుకంటే ఇది పేదల కోసం చేస్తున్నటువంటి విషయం. రెండవది, ఉద్యమకారులకు సంబంధించి ఏదైతే ప్రామిస్ చేశారో అది అసెంబ్లీలో 250 గజాలు కావచ్చు, ఐడి కార్డులు కావచ్చు, ఇవన్నీ ప్రవేశపెట్టాలి. మూడవది, మహిళల కోసం ఏదైతే ప్రామిస్ చేశారో 2,500 అది ప్రవేశపెట్టాలి. నాలుగవది, ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దానికోసం కూడా మా పోరాటం కొనసాగుతుంది. అక్కడ కూల్చిన దగ్గరనే కట్టించాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు కవిత. అప్పటి వరకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి ప్రభుత్వం నుంచి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. అప్పటి వరకు దీక్ష కొనసాగుతున్నటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, జాగృతి ఆఫీస్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.